గద్దర్ అన్న కుటుంబ సర్వం కోల్పోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమాజంలో ఉన్న అసమానతలపై పోరాటం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ 77వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, కళాకారులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు. ఒక పాటతో, ఒక మాటతో లక్షల మందిని గద్దర్ నడిపించాడని అన్నారు వక్తలు. ఈ కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు విమలక్క గారు, మా ఆడబిడ్డ వెన్నెల గారు, వారి కుటుంబం అంతా కూడా ఎంతో కోల్పోయి చాలామందికి కుటుంబంలో గొప్ప పేరు కుటుంబ పెద్దకు వస్తే ఆ కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కానీ గద్దరన్నకు గొప్ప గుర్తింపు, గౌరవం రావడంతో గద్దరన్న కుటుంబం సర్వం కోల్పోయింది. ఏ రోజు కూడా వాళ్ళు నాకు తెలిసి కంటి నిండా నిద్రపోయిందో, కడుపు నిండా బుక్కడు బువ్వ తిన్న రోజులు ఉన్నాయో లేవో నాకైతే తెలీదు. ఎందుకంటే ఆయన కుటుంబానికంటే ఈ సమాజమే నా కుటుంబం అని, సమాజంలో ఉన్న సామాజిక సమస్యల్ని పరిష్కరించాలి, ఈ సామాజిక సమస్యల మీద తను పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నిరంతరం వారు ప్రజా జీవితంలోనే ముందుకు వెళ్ళిండ్రు. కంచా ఎలయ్య గారు లాంటి వాళ్ళు వాళ్ళ కళలతో స్ఫూర్తినిస్తే, గద్దరన్న లాంటి వాళ్ళు గలంతో, గజ్జలతో ఈ సమాజానికి స్ఫూర్తినిచ్చిండ్రు, చికిత్సను చేయాలనే ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వం ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం, కీర్తించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఒక సాంప్రదాయాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోని గద్దరన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాదు, వారిలో ఉన్న కవి కావచ్చు, గాయకుడు కావచ్చు, పోరాట యోధుడు కావచ్చు, ఈ సమాజానికి స్ఫూర్తి ఇచ్చిన నాయకుడుగా వారి పేరు మీద ఒక అవార్డు ఉంటే సంవత్సరానికి ఒకసారి వారిని గుర్తు చేసుకోవడానికి, కీర్తించుకోవడానికి గద్దర్ అవార్డులను ప్రకటించి ఖచ్చితంగా అమలు చేయాలి, ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను బాధ్యత అప్పచెప్పాను. ఒక గొప్ప వ్యక్తి సమాజానికి స్ఫూర్తినిచ్చి లక్షలాది మంది యువకులను సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పోరాటాన్ని అందించిన, స్ఫూర్తినిచ్చిన గొప్ప సిద్ధాంతకర్తగానే గద్దరన్నను చూడాలి. ఆ సిద్ధాంతం నాకు నచ్చిందా, నచ్చలేదా, సిద్ధాంతంతో నేను విభేదించినా లేకపోతే అనుకూలించిన అనే చర్చ కాదు. గద్దరన్న ఒక సైద్ధాంతిక కట్టుబాటుతో వారు జీవితం చివరి వరకు, ఆఖరి రక్తం బట్టు వరకు, చివరి శ్వాస వరకు వారు కొనసాగించారు. మనం విభేదించి ఉండొచ్చు, విభేదించినంత మాత్రాన ఆ సిద్ధాంతం ఉండకూడదన్న ఆలోచన ఎవరికైనా వస్తే అది తప్పు. 100% నేను ఖండిస్తున్నా. బహుశా ఎవరు ఊహించి ఉండరు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా గద్దర్ గారి జయంతి వర్ధంతులు రెండింటిని కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఎవరు ఊహించుండకపోవచ్చు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి మొత్తం కూడా గద్దర్ గారి ఆలోచనల్ని, వారి భావజాలాన్ని పూర్తిగా నమ్మి ఆచరించేటువంటి సభ్యులే వీళ్ళంతా. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు అడక్కముందే గద్దరన్న తెలంగాణలో పుట్టడం మనందరి అదృష్టం. గద్దరన్న గారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక వాదం నిలబడాలి, పేదలకు న్యాయం జరగాలి, ఆత్మగౌరవానికి ఎక్కడైనా భంగం కలిగితే పోరాటం చేయాలని చెప్పినాడో అది ఏ దశలోనూ వదిలిపెట్టకుండా ఉండే విధంగా మనం అంతరం కూడా నిలబడ్డ నాడే గద్దరన్నకు నిజంగా స్ఫూర్తిని నివాళులర్పించినట్టు భావిస్తూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా గౌరవ మంత్రులు ఎప్పుడు కూడా వారికి ఇచ్చేటువంటి నివాళుల సందర్భంలో తెలంగాణ సమాజం వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని
ప్రజాస్వామిక వాదానికి ఆత్మగౌరవానికి నిలువృద్ధంగా ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ, అంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గద్దరన్న యొక్క తత్వం, ఆలోచన విధానం సమాజంలో మార్పు తేవాలనే లక్ష్యంతో జీవితాంతం తప్పని వ్యక్తి గుర్తింపు రావాలి, నా బాధ్యతని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గద్దరన్నను గుర్తించి వారి యొక్క జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరుపుకోవడమే కాకుండా వారి కూతురు వెన్నెల గారికి కూడా సాంస్కృతిక శాఖ యొక్క వారి యొక్క చైర్మన్గా ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు ఈ రోజున పద్మ ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో అవార్డ్స్ను గద్దరన్న పేరు మీద మార్చేటువంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా అంటే ఒక సెక్షన్ కొంత వ్యతిరేకించే ప్రయత్నం కూడా చేసింది. అంటే మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది మంచిదా చెడుదా అనేది. నేను బీజేపీ ఎంపీ ఒకతను మాట్లాడాడు, అంటే పద్మశ్రీ పురస్కారం ఇవ్వము అని. పద్మశ్రీ పురస్కారం మీరు ఇవ్వకపోతే గద్దరన్న కిరీటం కింద పడదు, మీ కిరీటం, మీ పరువు ప్రతిష్ట కింద పడిపోయింది, బజార్లో పడ్డది. మీ గద్దరన్నని ఈరోజు అఫీషియల్గా రాష్ట్రం అంతటా జయంతులు చేస్తూ 77వ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు సార్. అధికారికంగా ఈరోజు నాన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరిపారు సార్. భారతదేశంలో అనేక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశం గర్వించదగ్గ ముద్దు. నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు భూమి పూజ చేశారు. మొత్తం 26.3 ఎకరాల విస్తీర్ణంలో హాస్పిటల్ నిర్మాణం జరగనుంది. 2000 పడకల సామర్థ్యంతో హాస్పిటల్ నిర్మించనుంది రాష్ట్ర ప్రభుత్వం. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ అధికారులు పాల్గొన్నారు. 2400 కోట్లతో 12 అంతస్తుల్లో హాస్పిటల్ భవన నిర్మాణం జరగనుంది. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 30 విభాగాలలో వైద్య సేవలు అందించనున్నారు. కొత్త ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీలు చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త హాస్పిటల్కు డిజైన్ చేశారు. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు నిర్మించనున్నారు. ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా డిజైన్లు చేశారు. టెక్నాలజీతో కూడిన మార్చురీ ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నలువైపులా రోడ్లు వేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు ఉండనున్నాయి. వాటికి అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులను నిర్మిస్తారు. ప్రస్తుతం అఫ్జల్గంజ్లో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరడంతో కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఉస్మానియా హాస్పిటల్కు కొత్త భవనం ఉండాలనే కల సాకారం అవుతుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఉస్మానియా ఆసుపత్రి దగ్గరలోనే నిర్మించాలని అనుకున్నాం. అందుకు తగ్గట్టుగానే ఎవరికి ఇబ్బందులు కలగకుండా హాస్పిటల్ నిర్మిస్తామన్నారు. మొత్తం 40 డిపార్ట్మెంట్లు సేవలు అందిస్తాయని, ఏ రోగానికైనా వైద్యం అందుతుందన్నారు. 2700 కోట్లతో 2 సంవత్సరాలలో నిర్మాణం పూర్తవుతుందన్నారు. గోషామహల్ స్టేడియంలో 38 ఎకరాల్లో 26 ఎకరాల్లో హాస్పిటల్ కోసం తీసుకున్నామని తెలిపారు. 5 భాగాలు: ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, రెసిడెన్సీ, ఆడిటోరియం, అకాడమిక్, ఇవన్నీ భాగాలుగా విభజించి 2000 పడకలు, దానికి తోడు ఇంకా 8 డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది. 8 డిపార్ట్మెంట్స్, వీ హ్యావ్ యాడెడ్ 8 more డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. ఉస్మానియా దవాఖానాకు 32 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు, 2000 పడకల సామర్థ్యంతో నిర్మాణం కాబోతుంది. 500 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు, 41 ఆపరేషన్ థియేటర్లు నిర్మించనున్నారు. డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలు ఉండనున్నాయి. 750 సీట్ల కెపాసిటీతో భారీ ఆడిటోరియం నిర్మిస్తామన్నారు. విద్యార్థులు, స్టాఫ్ కోసం రెసిడెన్షియల్, ప్లే జోన్లతో పాటు పేషెంట్ అటెండర్లకు నిత్యాన్నదానం కోసం ధర్మశాలలు ఉంటాయన్నారు.
2000 కార్లు 1000 బైక్లకు సరిపడా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుందని తెలిపారు. ఎన్నో ఏళ్ల కల ప్రభుత్వం నెరవేర్చుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లు. ఎవరైతే ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వేల సంఖ్యలో వచ్చేటువంటి వారు ఉంటారు. సుమారు 2000 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్, రోజుకు 5000 మంది ఓపీ, పేదవారు ఎక్కువగా ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్య సదుపాయాలు కుంటుపడుతున్నాయన్నటువంటి ఆలోచనతోటి ఎన్నో రకాల పోరాటాలు చేయడం జరిగింది. వాటి పోరాటాల ఫలితంగా ఈరోజు వచ్చినటువంటి ఉస్మానియా ఆసుపత్రి యొక్క నూతన భవన శంకుస్థాపనకి శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంతోషం. మా ఎంటైర్ సిబ్బంది, మన హాస్పిటల్ సిబ్బంది అందరికీ చాలా సంతోషం ఉంది. నాట్ ఓన్లీ అవర్ హాస్పిటల్, ఇప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా ఇక్కడ నుంచి ముందు పనిచేసే వాళ్ళు, ముందు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ చాలా సంతోషం ఉండే. ఇవాళ దే వర్ ఆల్ వెరీ హ్యాపీ. 2 ఏళ్లలో నూతన ఉస్మానియా హాస్పిటల్ వైద్య సేవలు అందించనుంది. అంతకుముందు ప్రతిపక్షాలు గోషామహల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భూమి పూజ చేయొద్దని నిరసనలు చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య యుద్ధానికి తెరలేపింది. ఇన్నాళ్లు గ్రేటర్లో మౌనంగా ఉన్న ఈ 2 పార్టీల కార్పొరేటర్లు ఇప్పుడు బస్తీమే సవాలంటున్నారు. సభ నుంచి తమను అకారణంగా సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంటుంటే, సభలో తమపై విషప్రయోగం చేశారని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఇరు పార్టీల కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ మేయర్ ఛాంబర్ వేదికగా పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. జీహెచ్ఎంసీలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. బల్దియా ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్న అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇందుకు జీహెచ్ఎంసీ బడ్జెట్ కౌన్సిల్ సమావేశాన్ని అవకాశంగా తీసుకున్న ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గ్రేటర్లో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలతో కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఇరు పార్టీల కార్పొరేటర్లు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో వాగ్వాదానికి దిగారు. బడ్జెట్ సమావేశానికంటే ముందు ప్రజా సమస్యలపై చర్చించాలని పట్టుబడుతూ మేయర్ పోడియాన్ని చుట్టుముట్టేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రయత్నించారు. వారిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు. అయితే మేయర్ పోడియాన్ని చుట్టుముట్టే క్రమంలో మహిళలతో కాంగ్రెస్ కార్పొరేటర్లు అసభ్యంగా, అమర్యాదగా ప్రవర్తించారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మి ఛాంబర్ను ముట్టడించారు. మేయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఛాంబర్ వద్ద బైఠాయించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడును కలిసి కాంగ్రెస్ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే బీఆర్ఎస్ గొంతును కౌన్సిల్లో కాంగ్రెస్ నొక్కేయాలని చూసిందని, బలవంతంగా మహిళా కార్పొరేటర్లను పోలీసులు తీసుకెళ్లారని, తమ కార్పొరేటర్లకు గాయాలయ్యాయని బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. ప్లాన్ ప్రకారం వచ్చి మాకంటే ముందు మాకు కేటాయించిన సీట్లల్లో బీఆర్ఎస్ పార్టీకి గత 4 సంవత్సరాల కింద కేటాయించిన సీట్లల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు దౌర్జన్యంగా కూర్చొని పోడియం దగ్గరికి రాకుండా అడ్డుకోవాలని, మా మహిళా కార్పొరేటర్ల మీద కాంగ్రెస్ కార్పొరేటర్లు చేసిన దౌర్జన్యం, మహిళల పట్ల వారు వివరించిన తీరు చాలా దుర్మార్గం. అంతమంది మహిళలకు నేను అఘోరం జరిగితే కానీ ఇప్పటి వరకు కూడా విచారం వ్యక్తం చేయకుండా మేయర్ గారు చాలా అవమానంగా ఈరోజు ఫీల్ అవుతా ఉన్నాం. కేవలం ప్లే కార్డ్స్ పట్టుకొని మేయర్ పోడియం దగ్గర జస్ట్ మా ఆవేదన ఏదో తెలిపే ప్రయత్నం చేసినాం. కానీ మా చేతిలో నుంచి గుంజుకొని దాన్ని చింపింది ఎవరు? బాబా ఫసీయుద్దీన్ గారు. ఆ తర్వాత అక్కడ కొద్దిగా తోపులాట జరిగితే మార్షల్స్ వచ్చి వారిని కూడా బయటికి తీసుకెళ్లే క్రమంలో వారికి దెబ్బలు తాకినాయి. అది మా మీద వేసారు. వాళ్ళని మేము ఎట్లా ముట్టుకుంటాం? అంత పెద్ద వ్యక్తి మా మీద దాడి చేసి ఉల్టా ఆయన మీద చేసిరంటే ఎంతవరకు కరెక్ట్? పోడియం దగ్గర కాంగ్రెస్ కార్పొరేటర్స్ జెంట్స్ మాత్రమే నుంచున్నారు. లేడీస్ కూడా మా పైన అరుస్తూ ఉన్నారు. మేము జస్ట్ ప్రశ్నించడానికి వెళ్ళాము. మా ముందు కార్పొరేటర్స్ తీసుకెళ్ళిపోయారు. మరి వాళ్ళని తీసుకురండి రిటర్న్ అని చెప్పడానికి అడగడం జరిగింది. అట్లా కాకుండా మరి వాళ్ళు మా కార్పొరేటర్స్ని తోయడం, ప్రశ్నించడానికి వెళ్తే అరెస్ట్ చేస్తారా? మరి ఇలా ప్రశ్నించడానికి వెళ్తే మరి బయటకు గెంటేస్తారా? ఇదేనా మరి కాంగ్రెస్ పాలన? బీఆర్ఎస్ కార్పొరేటర్లు దారుణంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. సభలో గందరగోళం సృష్టించడమే ధ్యేయంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు వ్యవహరించారన్నారు. ఒకవేళ తమ సభ్యులు తప్పు చేస్తే కేసులు పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు. మరోవైపు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు తనపై విషప్రయోగం చేశారని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆరోపించారు. గోర్లలో విషం పెట్టుకొచ్చి తన చేతిపై రక్కారని, సభ ముగిశాక ఉస్మానియా హాస్పిటల్కు వెళ్లి చికిత్స తీసుకున్నానని ఆ రిపోర్టును చూపించారు. మరి కౌన్సిల్ సభ మర్యాదలను లెక్క చేయకుండా, మరి గౌరవ మేయర్ గారిని లెక్క చేయకుండా, మరి ఇష్టం వచ్చినట్టు మరి మహిళా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు రౌడీలలాగా బిహేవ్ చేసిన సందర్భం కూడా మనం చూసినాము. అధిష్టానం మెప్పు కోసము మరి మేయర్ మీదికి పోతున్న ఆడ కార్పొరేటర్లను ప్రతి ఒక్కరు కూడా చూసిండ్రు. లేడీ కార్పొరేటర్లకు అవమానం జరిగితే మరి విజువల్స్ ఉన్నాయి,
కమిషనర్ గారు ఉన్నారు, మరి కంప్లైంట్ ఇవ్వండి. మేము కూడా ఒక ఆడబిడ్డలుగా, కాంగ్రెస్ కార్పొరేటర్గా, సహచర కార్పొరేటర్గా మీ వెంటే వచ్చి బరాబర్ వీళ్ళు తప్పు చేస్తే మేము కూడా మీ పక్షాన కొట్లాడతామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాము. మా మేయర్ అని చెప్పి కాపాడుకోవటం కోసం మా మహిళా కార్పొరేటర్ ముందుకు పోయాం. కానీ ముందుకు పోగానే సీఎం గారి యొక్క చాలా చెప్పరాని మాటలతో ఒక పాంప్లెట్ చేసుకొని కొన్ని పాంప్లెట్ తీసుకొస్తే ఆ పాంప్లెట్స్లను మేము తీసేయాలని అడగటం జరిగింది. బీఆర్ఎస్ ఉన్నటి మహిళా కార్పొరేటర్లు దుర్భాషలు ఆడుకుంటూ నిన్న దాడి చేయడం జరిగింది. దాడి కూడా చూడండి ఎంత ఘోరంగా దాడి, మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోవడం జరిగింది. చెయ్యికి మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయింది. ఇవన్నీ యాంటీబయాటిక్స్, యాంటీపాయిజనిక్, అంటే విషం ఏమైనా ఉంటే తీసేయడానికి డాక్టర్స్ ఇచ్చిన టాబ్లెట్స్, మందులు, ఇంజెక్షన్లు. ఆ మహిళా కార్యకర్తలు గోర్లలో విషప్రయోగం చేశారు. చరిత్రలో జరగని విషయాలను మీరు మీ అసమర్థ పాలన వల్ల బల్దిగా ఎంతో వెనక్కిపోయింది. ఆర్డి రికరింగ్ డిపాజిట్లు ఉన్న బల్దిగా అప్పుల పాలు చేసినారా నాయన, దానికి బ్లాక్ డే ప్రకటించండి. మీరు రికరింగ్ డిపాజిట్లు ఉన్న బల్దియాను అప్పుల పాలు చేసిర్రు, దానికోసం మీరు బ్లాక్ డే ప్రకటించండి. ఏది ఏమైనా ఖచ్చితంగా ఇప్పుడే మా కార్పొరేటర్లు అందరూ మాట్లాడిన ప్రకారం సమయం వస్తుంది. ఈ విధంగా ప్రవర్తిస్తే మంచిది కాదు. నేను తోటిన ఫిబ్రవరి 11తో జీహెచ్ఎంసీ పాలక మండలికి 4 ఏళ్లు పూర్తవగానే మేయర్పై అవిశ్వాస తీర్మానం పెడతామని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంటుంటే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ కార్పొరేటర్లు అన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లకు రెంటల్ అగ్రిమెంట్, లీజ్ డీడ్ రెన్యువల్ పేరిట ఎక్సైజ్ అధికారులు బార్లను మూసివేయిస్తున్నారని అన్నారు దామోదర్ గౌడ్. గతంలో లీజ్ డీడ్పై స్టాంప్ డ్యూటీ వసూలు చేసి రెన్యువల్ చేసేవారని తెలిపారు. ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్ లీజ్పై డీడ్ చేయాలంటే ఇంటి యాజమాన్యంలో ఇష్టం వచ్చినట్లు రెంట్లను పెంచుతున్నారని, లేకపోతే స్థలాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. ఎక్సైజ్ కమిషనర్ గారిని మా అసోసియేషన్ తరఫున కలవడం జరిగింది. ఎందుకంటే ఈ రెన్యువల్ టైం కాబట్టి ఈ రెంటల్ అగ్రిమెంట్ లీజ్ డీడ్ ఏదైతే ఉందో కంపల్సరీ రిజిస్టర్డ్ డీడ్ కంపల్సరీ కావాలని చెప్పేసి రెన్యువల్ చేయమని అధికారులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. గత 2-3 సంవత్సరాల నుండి కూడా ఈ లీజ్ డీడ్ అనేది కంపల్సరీ రిజిస్టర్డ్ డీడ్ అంటే గతంలో మామూలు డీడ్ మీద రెన్యువల్ చేసేటోళ్ళు, దానికి స్టాంప్ డ్యూటీ కట్టేటోళ్ళం. ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలని మరి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏంటంటే మా బార్ల యొక్క సమస్యలు కొంచెం చిన్న విషయాల్లోనే రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. కానీ ఈ యొక్క సమస్య ఇప్పుడు ముఖ్యంగా ఉంది కాబట్టి అదేవిధంగా ఈ పర్మిట్ రూమ్లో రూల్స్ ప్రకారంగా జీవో ఉంది, ఆ జీవో ప్రకారం ఇంప్లిమెంట్ చేయమని పదే మరి మేము బార్లు నష్టాలు ఉన్నాయి, బార్ కానీ వైన్ షాప్ కానీ రెవెన్యూ విషయం 2 కళ్ళ లాంటివి అని చెప్తున్నాం. మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి, చాలా బార్లు బంద్ చేసుకునే పరిస్థితి అప్పుల పాలు ఉన్నాం. కాబట్టి పోయిన ప్రభుత్వము కొంతవరకు న్యాయం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం కొద్దిగా న్యాయం చేస్తే బాగుంటుందని మీడియా ద్వారా మరి విద్యా సంస్థల్లోని వాష్రూమ్ల నుంచి హోటల్ గదులు, షాపింగ్ మాల్స్ ట్రయల్ రూమ్ల వరకు రహస్య కెమెరాల ఘటనలు కలకలం రేపాయి. హైదరాబాద్ కళాశాలల్లో రహస్య కెమెరాల ద్వారా వీడియోలు చిత్రీకరించిన పలు కేసులు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. సిటీలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల ఘటనలో 3 గుర్తించి జైలుకు పంపారు పోలీసులు. రహస్య కెమెరాలపై పోలీసులు ఎప్పటికప్పుడు చెకింగ్స్ చేయాలని కోరుతున్నారు మహిళలు. టెక్నాలజీతో అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో సీసీ కెమెరాలు ప్రజలకు కొంతవరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. కానీ సీసీ కెమెరాల రీతిలో ఉండే స్పై కెమెరాలు ప్రజలకు కొత్త తిప్పలు తీసుకొస్తున్నాయి. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో స్పై కెమెరాలు, సీసీ కెమెరాల వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపింగ్ మాల్స్, ప్రైవేట్ ప్లేసెస్, కళాశాలలు, పనిచేసే ప్రాంతాల్లో సీసీటీవీల నిఘాతో పాటు స్పై కెమెరాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులు వస్తున్నాయి. హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బాలికల హాస్టల్ వాష్రూమ్లో రహస్య కెమెరా లభ్యమైన ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలపై సీసీ కెమెరాలు, స్పై కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ఈ క్రమంలో మహిళల భద్రతకు భంగం వాటిల్లుతుందని తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తుంది. దీంతో మహిళల భద్రతకు భంగం వాటిల్లుతుందని హైకోర్టులో అప్పీలుకు వెళ్లారు మహిళలు. పనిచేస్తున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో మహిళలకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సీసీ, స్పై కెమెరాల ఘటనలపై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి షీ టీమ్స్. షాపింగ్ మాల్స్, హోటళ్లను తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ అంతటా సమగ్ర తనిఖీ డ్రైవ్ ను ప్రారంభించి రహస్య కెమెరాలు గుర్తించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యాశాఖ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సహకారంతో పోలీసులు రహస్య కెమెరాల వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలను ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల సహకారంతో ఇప్పటికే కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో మహిళల భద్రతకు భరోసా కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. స్పై, సీసీ కెమెరాల వాడకంపై ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి మహిళల భద్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు మహిళలు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో సౌత్ యూనివర్సిటీ అమెరికా ప్రతినిధులు కాస్ట్రో జోసెఫ్, డాక్టర్ ఎలిసా క్రౌస్లు ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో 100కు పైగా ఏజెన్సీలు పాల్గొన్నాయి. తమ యూనివర్సిటీలో ఉన్న సౌకర్యాలు, అడ్మిషన్స్కు కావాల్సిన అర్హతలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఏజెంట్లకు సర్టిఫికెట్స్ అందించారు నిర్వాహకులు. ఫారిన్ యూనివర్సిటీ డెలిగేట్స్ని ఇండియాకు రప్పించి అవగాహన కార్యక్రమాలు చేస్తామన్నారు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరసవల్లి అరవింద్. With our partners from Excel Education Group, learning about the beautiful market of international education in India, learning about the beautiful culture in India, and at South University we welcome international students with open arms. We had different programs in IT, in business, in health, and we will be happy to talk to your students about studying at South University. We're so happy to be here with our partners, Excella Education Group, and we're here this evening talking to the agents and the individuals who assist the students from India in learning about studying in the United States. The purpose of our meeting tonight was to explain the various options for study at South University so that the Excella partners and agents could assist the students in understanding what the programs are and how they'll benefit their education, their careers, and their opportunities to gain valuable experience in the United States and bring that valuable experience back to India to contribute to your workforce. The current government policy is students have to apply for a visa and go through the visa application process, have their visa approved, and then they would be ready to study in the United States. ఈ ఈవెంట్ అనేది యూనివర్సిటీలో ఉన్న క్యాంపస్ ఫెసిలిటీస్ కానీ క్యాంపస్లో ఉన్న ప్రోగ్రామ్స్ కానీ క్యాంపస్కి అప్లై చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్కి అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంత ట్యూషన్ ఫీ ఉంది అనేది స్టూడెంట్స్కితో పాటు ఇక్కడ సబ్ ఏజెంట్స్కి అంటే ఏజెంట్స్కి కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో ఈ ఈవెంట్ యూనివర్సిటీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఏజెన్సీకి కూడా చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే జోసెఫ్ అండ్ డాక్టర్ అలీసా ఈరోజు అమెరికా నుంచి ఇంత దూరం ఇక్కడికి వచ్చి క్యాంపస్లో ఉన్న ప్రోగ్రామ్స్ అండ్ ఫెసిలిటీస్ అన్ని ఏజెన్సీస్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది దాని ద్వారా ఏజెన్సీ ద్వారా స్టూడెంట్స్కి అది చాలా హెల్ప్ అవుతుంది. అది కూడా ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగినందుకు సంతోషంగా ఉంది. మా చైర్మన్ అరవింద్ అరసవిల్లి గారు ప్రతి యూనివర్సిటీకి ఈ ఇండియా రప్పించడం, సో ఆ యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏంటి, ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఎవ్రీ యూనివర్సిటీకి ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే సౌత్ యూనివర్సిటీ కూడా. సో మాకు చాలా ప్రౌడ్గా ఉంది సౌత్ యూనివర్సిటీతో ఎక్స్క్లూజివ్గా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకున్నాం. సో యూనివర్సిటీకి స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలన్నా ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ని అప్రోచ్ అవ్వాలి. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ని 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన సీఎం రేవంత్కు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ ఆల్ యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ సభ్యులు. అధ్యాపకుల వయోపరిమితి పెంచడంతో పరిశోధన విభాగంలోనూ నాణ్యమైన విద్యను అందించవచ్చని తెలిపారు. యూనివర్సిటీలలో ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో 75% పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సుమారుగా 1100 మంది ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రొఫెసర్లు. ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో అది 60 నుంచి 65 పెంచడం జరిగింది. దానికి ఈ అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు అందరము టీచింగ్ ఫెటర్నరీ మొత్తం గవర్నమెంట్కి మేము ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చాలా హర్షణీయం, చాలా ఆనందదాయకం. మేము ఇది గత 5 సంవత్సరాల్లో మేము నుంచి వర్క్ చేస్తున్నాం. ఇది ఫైనల్గా మన ఆనరబుల్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ జీవో తీసుకురావడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి నెల చాలామంది ప్రొఫెసర్స్ రిటైర్ అవ్వడం జరుగుతుంది. ఈ నెల కూడా ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది జీవో రావడం వల్ల అట్లీస్ట్ వీళ్ళందరినీ ఆపడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా గత ఈ యూనివర్సిటీ వ్యవస్థను చూస్తే 2013లోనే లాస్ట్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అసలు రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. అంటే అప్పటి నుంచి రిటైర్మెంట్ అవుతూనే ఉన్నారు. అంటే ఆల్ యూనివర్సిటీలో దగ్గర 2800 పైచిలుకున్న గవర్నమెంట్ ప్రొఫెసర్ల పోస్టులలో
2000 పైన అవి కూడా వేకెన్సీ ఉన్నది. అంటే దగ్గర దగ్గర 753 పోస్టులు వేకెన్సీ ఉన్నారు ప్రస్తుతం. మిగతా అంతా వేకెన్సీ ఉంది. అంటే 75% వరకు మనం వేకెన్సీ ఉంది. సో అలాంటి ఇంకా ఈ ఫర్దర్ చేసుకుంటూ పోతుంటే యూనివర్సిటీల పరిస్థితి చాలా అధ్వానంగా అవుతుంది. మేము చాలా బాధపడుతున్నాం. ఎప్పటి నుంచో మేము దీని గురించి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇది 60 నుంచి 65 పెంచాలని చెప్పేసి. సో ఫైనల్గా గవర్నమెంట్ ముందుకు రావడం మాకు చేయడం అనేది చాలా మంచి. గ్రేటర్ పరిధిలో పెనాల్టీ లేకుండా 1,10,000 ట్రేడ్ లైసెన్సులు పునరుద్ధరణ పూర్తయిందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. రేపటి నుంచి ఫిబ్రవరి నెల అంతా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటే 25% పెనాల్టీ కట్టాలన్నారు. మార్చి నెలలో రెన్యువల్ చేసుకుంటే 50% పెనాల్టీ కట్టాలని తెలిపారు. దీంతో 150 కోట్ల ఆదాయం వస్తుందని జీహెచ్ఎంసీ అంచనా వేస్తుంది. 2024 ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు 67 కోట్ల ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలైందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 2,50,000 ట్రేడ్ లైసెన్సులు ఉండగా సగమే రెన్యువల్ చేసుకున్నట్టు తెలిపారు. ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేయకుండా వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బల్దియా అధికారులు. పొలాల్లో కూరగాయలు, పండ్లు పండించడం కామన్. ఇప్పుడు నగరాల్లో మిద్దెలపై కూరగాయలు, ఆకుకూరల సాగు నయా ట్రెండ్. కెమికల్స్తో పండించే కూరగాయలు వద్దు, సొంతంగా సాగు చేసుకునే కూరగాయలే ముద్దు అనే విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది ఉద్యానవన శాఖ. ఇందుకోసం ప్రజలకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తోంది. పచ్చదనంపై పబ్లిక్లో అవేర్నెస్ పెరుగుతోంది. దీంతో కాంక్రీట్ జంగల్ లాంటి గ్రేటర్ సిటీతో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాల్లో టెర్రస్ గార్డెనింగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ కి మరిన్ని మెలకువలు జోడిస్తోంది ఉద్యానవన శాఖ. ఇందులో భాగంగానే తెలంగాణ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నెలలో 2 రోజులు అంటే 2వ శనివారం, 4వ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు టెర్రస్ గార్డెనింగ్ పై ట్రైనింగ్ ఇస్తున్నారు. వరకు 60,000 మంది మిద్దె తోటల సాగుపై ట్రైనింగ్ తీసుకున్నారు. వీరికి ఉద్యానవన శాఖ అధికారులు ప్రాజెక్టర్తో క్లాసులు చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అగ్రికల్చర్ ఆఫీస్లో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను నేరుగా చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో టెర్రస్ గార్డెనింగ్ ఎలా చేయాలో మెలకువలు చెప్తున్నారు. శిక్షణకు వచ్చే వారికి సంబంధించిన వివరాలతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఉద్యాన పంటల సాగులో వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారాలు చెప్తున్నారు. మేము ఎప్పుడైతే 2012-13లో మన ఊరు మన కూరగాయలు అనే పథకం ద్వారా ఈ మిద్దె తోట సాగు అనేది చేపట్టడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే మేము దాదాపు ఒక 62,000 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ ఇచ్చిన దాంట్లో కూడా హైదరాబాద్లో ఒక 40,000 మంది ప్రజెంట్ కూడా కల్టివేషన్ చేస్తున్నారు. మానేయడం అలాంటివి ఏమీ జరగలేదు. ఇంకా కొంతమంది మిద్దె తోటదారులకు ఇదే జీవనోపాధి అయ్యింది. అంటే తద్వారా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవడము, లేకపోతే దాన్నే స్టార్టప్గా తీసుకోవడం, ఒకరు సీడ్స్ని స్టార్టప్గా తీసుకొని చేయడం, ఇంకొకరు సెట్టింగ్స్ చేయడము, లేకుంటే ఇన్పుట్ మెటీరియల్స్ను స్టార్టప్ కంపెనీలాగా యూజ్ చేసుకొని వాళ్ళు అలా ఉపాధి కూడా పొందుతున్నారు. ఇక్కడికి మా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ విని వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంటుంది. ఎవరికైతే గట్టిగా జీలు ఉంటుందో వాళ్ళు ఇలాంటి జీవనోపాధి మార్గాలు కూడా వెన్నుకొని ఆ బాటలో 1 కాదు 2 కాదు దాదాపు 10 ఏళ్ల నుంచి ప్రస్థానం చేస్తూనే ఉన్నది. ఎవరికి కావాల్సిన కూరగాయలు వారే పండించుకోవాలి, ఎవరికి కావాల్సిన ఆక్సిజన్ వారే ప్రొడక్షన్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఉద్యాన శాఖ అధికారుల స్లోగన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న జనాభాకు అవసరమైన కూరగాయలు సాగవడం లేదు. రాష్ట్రంలో మొత్తం 4 కోట్లకు పైగా జనాభాకు 1 కోటికి పైగా జనాభా గ్రేటర్ సిటీలోనే ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 400 గ్రాముల కూరగాయలు తినాలి. కానీ అన్ని కూరగాయలు సాగవడం లేదు. దీంతో మిద్దె తోటల సాగుతో ఎవరికి కావలసిన కూరగాయలు వాళ్లు పండించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు హార్టికల్చర్ ఆఫీసర్స్. జనాభాకు అవసరమైన కూరగాయలు పండించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవడంతో ఉద్యాన శాఖ ఆర్గానిక్ పద్ధతుల్లో బాల్కనీలు, మిద్దెలపై కూరగాయల సాగు విధానాన్ని ప్రోత్సహిస్తోంది. టెర్రస్ పై కూరగాయల సాగు విధానంపై అవగాహన కల్పించేందుకు నాంపల్లిలోని ఉద్యాన శాఖ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బిల్డింగే కేర్ ఆఫ్ గా మారింది. ఈ బిల్డింగ్ పై 100కు పైగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఇది మొత్తం ఆర్గానిక్ పద్ధతిలోనే అమలు చేస్తున్నారు.
ఆర్గానిక్ పద్ధతిలో సొంతంగా మిద్దెలపై సాగు విధానం సిటీ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ విధానాన్ని పరిశీలించి ట్రైనింగ్ క్లాసులకు అటెండ్ అయితే ఎవరికి వారు సొంతంగా వంటింటికి అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకోవచ్చని అంటున్నారు హార్టికల్చర్ అధికారులు. దాదాపు హైదరాబాద్ ప్రాంతంలో 13 కుంటలు లేదా పాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. ఎలా అంటే వాటర్ పొల్యూషన్ అయిపోయింది, తర్వాత ల్యాండ్ పొల్యూషన్ అయిపోయింది. ఈవెన్ ఇప్పుడు మనం అక్కడ ఏమన్నా వేసినా కూడా చాలా హెవీ మెటల్స్ లైక్ పాదరసం కావచ్చు, ఆర్సెనిక్ కావచ్చు, ఇవేంటంటే మనకి ఆకుకూరలు లేదా కూరగాయల నుంచి మన హ్యూమన్ బాడీలో వెళ్ళి డిపాజిట్ అయిపోయి లాంగ్ రన్లో డిఫరెంట్ క్యాన్సర్స్ రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఒక్క రోజులోనే చేంజ్ చేయలేము. అట్లీస్ట్ మనం కొంతవరకు మన మిద్దె పైన ఆకుకూరలను, కూరగాయలను పెంచుకొని వాటిని అధిగమించడమే దీని ముఖ్య ఉద్దేశం. దానితో పాటు ఆహ్లాదం, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకి ఈ మిద్దె తోట వల్ల జరుగుతాయి. ప్రస్తుతం మార్కెట్లో కెమికల్స్ లేని కూరగాయలు దొరకడం చాలా తక్కువ. ఒకవేళ ఆర్గానిక్ కూరగాయలని చెప్పినా అది ఎంతవరకు నిజమనేది తెలియని పరిస్థితి. అందుకే ఇలా మిద్దె తోటలు సాగు చేసుకుంటే పైసలు ఆదాతో పాటు మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుందని అంటున్నారు అధికారులు. రానున్న రోజుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ మరింత పెరుగుతుందని అంటున్నారు. బేసికల్గా టెర్రస్ గార్డెనింగ్ గురించి. సో యూజువల్గా సాయిల్లో చేయడానికి టెర్రస్ గార్డెనింగ్కి తేడా ఏంటంటే దట్ ఈస్ ఎ ఛాలెంజ్. మనకి సాయిల్ ఉండదు కదా. సో అసలు సాయిల్ మనకి టెర్రస్ పైన ప్రిపరేషన్ దగ్గర నుంచి తర్వాత వాటి కంప్లీట్ వాటి పోషణ వరకు మొత్తం స్టెప్ వైజ్గా ఎంటైర్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంక్లూడింగ్ మన మెటీరియల్ ఎక్కడ ఏం దొరుకుతుంది, బలానికి ఏం వాడాలి, మధ్యలో మనకి ఇన్ బిట్వీన్ మనకు వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ఎంటైర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ లాగా మనకి ఇస్తున్నారు. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అయితే నేను మొక్కలు పెట్టుకున్నా అక్కడక్కడ కొంచెం పెస్ట్ అది కనిపిస్తూ ఉంది. సో ఎట్లా పెంచుకోవచ్చు ఏంటి, ఈ నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇది చాలా యూస్ఫుల్ అనిపించిందండి నాకు. ఆకుకూరలు అంటే మనకి ఇది కంటైనర్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలండి, డెప్త్ తక్కువ ఉండాలి. సో తర్వాత వాటిని సీడ్స్ నాటుకోవటం, సోయింగ్ అనమాట, లైన్ సోయింగ్ అని అంటారు. మామూలుగా జనరల్గా మనం ఏం చేస్తాం, మొత్తం సీడ్స్ అంతా స్ప్రెడ్ చేస్తాం. సో అది కరెక్ట్ కాదు. లైన్స్గా పెంచుకుంటే మనకి అప్పుడప్పుడు సాయిల్ కొంచెం కలుపుకోవటానికి, తర్వాత మనకి హార్వెస్ట్ చేసుకోవటానికి కూడా బాగుంటుందని చెప్తారు. సిటీలో టెర్రస్ పై ఆర్గానిక్ ఫార్మింగ్ తో ఆరోగ్యంతో పాటు సొంతంగా పండించుకున్న కూరగాయలు, పండ్లు తింటున్నామనే సంతోషం ఉంటుందని అంటున్నారు పబ్లిక్.